तत्तुल्यं राम नाम वरानने। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म श्री गुरवे नमः। ओम नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामाय पन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ओम अंजनानंदनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ओम శ్రీమద్ రామాయణం కిష్కింధకాండం 34వ సర్గ చూడండి. లక్ష్మణస్వామి సుగ్రీవుని మందలించుట చూడండి. తమ ప్రతిహతం క్రుద్ధం ప్రవిష్టం పురుషర్షభం సుగ్రీవో లక్ష్మణం దృష్ట్వా బభూవ వ్యధితేంద్రియః క్రుద్ధం నిస్పృశమానం తం ప్రదీప్తమివ తేజసా భ్రాతుర్వసన సంతప్తం దృష్ట్వా దశరథాత్మజం ఉత్పపాత హరిశ్రేష్ఠో హిత్వా సౌవర్ణమాసనం మహాన్ మహేంద్రస్య యథా స్వలంకృతైవ ధ్వజః ఉత్పతంతం అనూత్పేతు రుమా ప్రభృతయ స్త్రియః సుగ్రీవం గగనే పూర్ణం తారాగణా ఇవ. తం అప్రతిహతం క్రుద్ధం ప్రవిష్టం పురుషర్షభం సుగ్రీవో లక్ష్మణం బభూవ వ్యధితేంద్రియః. ఏమైంది? లక్ష్మణస్వామి వెళ్ళాడు. ఇంతవరకు సుగ్రీవుడు వచ్చి కలవలేదు. 4 నెలలు అయిపోతూ ఉన్నా కూడా బాగా కోపం వచ్చింది. ఒక్కసారి గర్జించాడు. ఆయన గర్జించాడు. అంగదుడిని పంపించాడు. ఆయన లేయిలా. ఎవరు? సుగ్రీవుడు లేయలేదు, పడుకొని ఉన్నాడు. ఈయన లక్ష్మణస్వామి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? దండించాడు. అంటే రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ సుగ్రీవుడు మరచిపోయాడు అనేటువంటి విషయాన్ని కోపంతో మాట్లాడాడు. క్రుద్ధం నిశ్వసమానం. ముందే ఆయన ఎవరు? అసలు లక్ష్మణస్వామి ఎవరు? లక్ష్మణస్వామి ఎవరు? ఆదిశేషుడు. అంటే ఎవరు? పాము బుసలు కొడుతూ ఉంటుంది. ఒట్టి ఊరికి బుసమనడం కాదు, బుసలు కొడుతూ ఉంటుంది. ఆ బుసలు కొట్టే పామే ఇక్కడికి వచ్చి లక్ష్మణస్వామి రూపంలో నిజంగానే బుసలు కొట్టు కాళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఆ సుగ్రీవుడి మీద కోపం వచ్చేసింది. నిజంగానే
మర్చిపోయాడు అని అనుకొని చాలా కోపంతో అరచేశాడు. అందరూ భయపడిపోయారు ఆయన అరిచేది చూసి. అంగదుడిని పంపించాడు. నలుడు నీలుడు వెళ్ళాడు. ఎవరు వెళ్ళి ఆయన లేలా అనుకునే ఉన్నాడు కదా. అప్పుడు చూసి చాలా గట్టిగానే మందలించాడు, రకరకాలుగా చెప్పాడు రాముడి యొక్క గొప్పతనాన్ని గురించి, ఈ సుగ్రీవుడికి చేసినటువంటి సహాయాన్ని గురించి కలుస్తూ, రాముడు కానీ ఒకసారి కోపం వచ్చింది అని అంటే, అవునా నిన్ను కూడా పంపించేసేస్తాడు మీ అన్నం ఏంటే అనేటట్లుగా దండించేశాడు. దండిస్తే ఈయన లేలా, అక్కడ ఆమె వెళ్ళింది. ఎవరు? తారాదేవి. తారాదేవి వెళ్ళి గట్టిగా దండించి లేపి సుగ్రీవుడిని లేపి, లక్ష్మణస్వామి వచ్చాడు, నువ్వు ఇంకా ఆయనకు వచ్చి జవాబు చెప్పలేదు, వెంటనే వెళ్ళి ఆయన కలువు అని చెప్పింది. పైగా ఆమె సుగ్రీవుడిని ఒక విధంగా మందలిస్తూనే రాముడు చేసిన సహాయం గురించి చెప్తుంది. పైగా ఇప్పుడు లక్ష్మణస్వామి కానీ నువ్వు డైరెక్ట్గా ఎదురుపడినా ఆయన కోపంలో ఉన్నాడు, ఇట్లా ఏమవుతుంది? దేవతలు, ఋషులు, మహాత్ములు చిన్నగా కోపడ్డ శాపాలుగా ఇదవుతాయి. కోపం రానియకుండా చూసుకోగలగాలి. లోపల ప్రేమతో బైక్ గట్టిగా మందలిస్తున్నారు అని అంటే తప్పును సరిదిద్దుకోమని. ఎవరైతే తప్పును గ్రహించి సరిదిద్దుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఆ దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి మంచి జరుగుతుంది. కానీ నెగ్లెక్ట్ చేశారు అని అంటే దెబ్బ తగులుతుంది వాటికి ఉంటాయి కదా. ఈమె ఇక్కడ సుగ్రీవుడికి సర్ది చెబుతూ నేరుగా వచ్చి లక్ష్మణస్వామితో కూడా మాట్లాడుతుంది. ఏమని? 35 తదా బ్రువాణం సౌమిత్రిం ప్రదీప్తమివ తేజస అబ్రవీల్లక్ష్మణం తారాది పరిభావన నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం పరుషవర్హతి హరిణామీశ్వర శ్రోత్తం తవ వక్తాది నైవాకృతజ్ఞ సుగ్రీవో నశటో నాపి దారుణః నైవానృత కథో వీర నజహ్మస్య కపీశ్వర అంటుంది. కానీ అత్యంత ఇది కోపంతో మాట్లాడుతున్నటువంటి లక్ష్మణస్వామిని చూసి తారాదేవి, అవునా, తార అంటే నక్షత్రం, చంద్రుడు పక్కన ఉన్నాం. ఆమె చల్లని మనస్సుతో ఆహ్లాదకరంగా సౌమిత్రితో ఇలాగా మాట్లాడుతుంది. వ్యక్తిత్వం గొప్పగా ఉన్నప్పుడు మందలింపు కూడా అదే స్థాయిలో ఉంటుంది. మాటలు బయట వచ్చేటప్పటికి గౌరవప్రదంగానే. దాంట్లో ఏంటి అంటే మనం ఇంట్లో అయినా సరే బయటికైనా సరే ఎవరితో మాట్లాడుతూ ఉన్నామో ఆ మాట్లాడుతూ ఉండేటప్పుడు ఎవరికి ఏ విధంగా గౌరవించి మాట్లాడాలా, మందలించి మాట్లాడాలా తెలిసి మాట్లాడాలి. ఎప్పుడూ కూడా వయసులో పెద్దవాళ్ళైనా, జ్ఞానంలో పెద్దవాళ్ళైనా, లేదా గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని అది ఏం జరిగినా వినయ విధేయతలతోనే మాట్లాడాలి. ఎక్కడ వినయ విధేయతలు కానీ వదిలేశారా లోపల జన్మజన్మల్లో ఉన్న అవగుణాలన్నీ బయటకు వచ్చేస్తాయి. పాపపు వాసనలన్నీ బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసి అహంకారం, దాని వెంట గర్వం, ఇవన్నీ పైకి వచ్చాయి అని అనుకోండి. ఒక్కసారి దూషణ విధానంలో కానీ పెద్దవాళ్ళని కానీ మాట్లాడారు అని అంటే వాళ్ళ లోపల కించిత్ బాధ కలిగిన వ్యక్తి చేసుకున్న పుణ్యాలన్నీ కాలిపోతాయి. దానికే మహాత్ములతో మాట్లాడేటప్పుడు, గురువులతో మాట్లాడే చాలా జాగ్రత్తగా మాట్లాడగలగాలండి. తారాదేవి ఆమెకు సహజంగానే పెద్దరికం ఉంది. ఇప్పుడు చూడండి, దశరథుడి భార్యల ముగ్గురులో సుమిత్రాదేవి బయటకు వచ్చి ఎక్కువగా మాట్లాడినట్టు కనిపించదు. కానీ కౌసల్యాదేవి వ్యవహారం ఎలా ఉంటుందనంటే అత్యంత గౌరవప్రదంగా ఉంటుంది. ఒక్కోసారి దశరథుడు కూడా సరిదిద్దుకునేంతగా ఉంటుంది. చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నాను, అంటే గౌరవప్రదంగా మాట్లాడుతుంది. మాటలలో కానీ, చేతలలో కానీ, కదలికల్లో కానీ ఎక్కడ అల్పత్వం అనేది కనిపించదు. అది
అదే కైకి దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్థాయిని మెయింటైన్ చేయకపోవడం వలన, అవునా, వాళ్ళ ఇంట్లో పని చేస్తూ ఉన్న మనిషి మాటలు కూడా వినేసి ఆ విధంగా స్పందించి జీవితాన్ని నరకప్రాయంగా మార్చేసుకుంది. ఇది కాకూడదు. ఎవరయ్యా గొప్పవాళ్ళు అంటే భక్తి, దానికి ప్రపత్తి అన్నారు. భక్తి దేవుడి యందు ఉండేది, అది సద్గుణాలను ఇచ్చి పైకి వచ్చే ప్రపత్తి అంటే ఏమిటి అంటే వినయ విధేయతలతో వ్యవహరించే తీరునివ్వాలి. అవి ఎప్పుడు తగ్గకూడదు. అలాగే పెద్దవిడేగా, ఎవరు, తారా, ఆ రుమాదేవి భయపడిపోయింది. ఆ చెలికెత్తలందరూ కూడా వణుకుతూ లోపలికి వెళ్ళిపోయారు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఈ లక్ష్మణ స్వామిని చూసి. తారాదేవి లోపలికి వెళ్ళి సుగ్రీవుడిని దండించింది. తర్వాత లక్ష్మణ స్వామి దగ్గరికి వచ్చింది. లక్ష్మణ స్వామితో కూడా వినయంగా మాట్లాడుతూనే ఉంటుంది. చూడండి, లక్ష్మణ ఏవం నా వక్తవ్యం. అయ్యా లక్ష్మణ, నువ్వు ఈ విధంగా మాట్లాడకూడదు. అయం పరుషం నార్హతి. ఈ విధంగా పరుషంగా నువ్వు మాట్లాడకూడదు. హరీణామీశ్వర శ్రోతుం తవ వక్త్రాది విశేషత. ఇప్పుడు సుగ్రీవుడు రాజు మాట్లాడాడు కూడా. ఆయన స్థానాన్ని అగౌరవపరచకూడదు. అవునా, నువ్వు ఏ విధంగా శాసనం అయినా వెయ్యి, కానీ ఆయన స్థానాన్ని అగౌరవపరచకూడదు. నువ్వు కోపంగా మాట్లాడేశావు. నీలాంటి వాళ్ళకి ఇది తగదు. ఎందుకు అంటే సుగ్రీవుడు కృతజ్ఞుడు కాదు, చేసిన మేలును మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేవాడు కాదు. మీరు వచ్చే ముందే ఆయన కొంతమంది వానరులను పంపించి సీతాదేవిని వెతకడం కొరకు అవసరమైన వానరులను అన్ని వైపుల నుండి పిలిపించమని ఆ ఆర్డర్ వేసేసి ఉన్నాడు. అది మీకు తెలియదు. పైగా మీరు తెలుసుకోలేదు. ఏం జరిగిందని తెలుసుకోకుండానే నేరుగా వచ్చి సుగ్రీవుడిని ఈ విధంగా అవమానపరచడం అనేటువంటిది, ఆయన రాజు కదా, ఆ రాజుని రాజ్యాన్ని కూడా కించపరచడం లాంటిది అవుతుంది. ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా దెబ్బ తగులుతుంది. ఆయన సరే సుగ్రీవుడు ఎందుకు వచ్చి కలవలేదా అంటావేమో. చాలా సంవత్సరాల పాటు నా భర్త వలన భయానికి లోనై ఆయన నిద్ర ఆహారాలకు కూడా దూరమై ఉన్నాడు, అలసట్లో ఉన్నాడు. ఓకే, ఇన్ని రోజులు ఏమైందంటే అలసట తీర్చుకోవడంలో కొంచెం బద్ధకం చేసి ఉండొచ్చు. రాముడు వచ్చి కలిసి ఉండాలి, మాట్లాడి ఉండాలి, చేయలేదు. అది ఆయన తప్పే. అయినప్పటికీ కూడా ఆయన చేయవలసింది మాత్రం మరచిపోలేదు. కాబట్టి అయ్యా ఇదిగో ఆయన్ను కూడా మన్నించు, కానీ నువ్వు కూడా ఇంత కోపాన్ని తెచ్చుకోవడం రైట్ కాదయ్యా. సామాన్యుడిలాగా మాట్లాడేశావు, సామాన్యుడిని మాట్లాడినట్టుగా మాట్లాడేశావు. ఇది నీకు తగదయ్యా, నీ కోపాన్ని తగ్గించుకో అన్నట్లుగా ఆమె దండించిందా లేదు వినయంతోనో మాట్లాడింది. అవమానించిందా? నో. ఎప్పటికీ కూడా దానికే అంటారు, ఫస్ట్ థింగ్ ఇంట్లో గృహిణి యొక్క స్వభావం అట్లు ఇంట్లో మగవాళ్ళ పెద్దవాళ్ళ మీద పడుతుంది, పిల్లల మీద 100% పడుతుంది. పిల్లల మీద 100% పడుతుంది. చిన్నప్పుడు కొన్ని విషయాలు అట్లా గుర్తొస్తూ ఉంటాయి. ఏంటయ్యా ఈ దరిద్ర కోతుల గురించే చెప్పుకుంటున్నాం ఇక్కడ గౌరవంగా, అక్కడికి వచ్చావి ఇప్పుడు దండించాలనా గౌరవించాలా? రామచంద్ర ఓకే, ఎక్కడున్నావు?
ఎక్కడున్నాం? గృహిణి యొక్క స్వభావం ఏదైతే ఉందో, చిన్నప్పుడు నేను మా తల్లితో వ్యవహరించినటువంటి విధానంలోనే కనిపించేది. అమ్మ నేర్పించడంలోనే పెద్దవాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎదిరించి మాట్లాడే విధానాన్ని మన్నించలేదు. గౌరవించి మాట్లాడి తీరాల్సిందే. ఇమ్మీడియట్గా ఎవరికి భయపడమని అస్సలు నేర్పించలేదు. అవునా? భయపడే విధి విధానాన్ని నేర్పించలేదు. ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో వ్యక్తి తప్పుడు దారి దొక్కడం. అర్థమైందా? మనిషి ఎప్పుడు తప్పుడు దారి దొక్కుతాడు? పని చేయకుండా ఫలాలు కావాలి అని అనుకుంటారు చూడండి. అవునా? చెడు సహవాసంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏంటంటే అనాయాసంగా ఫలితాలు కావాలి అని కోరుకోవడం. లేదా రెండోది ప్రేమగా దగ్గర చేసి మోసాలు చేయాలి అని అనుకోవడం. వాడిని దెబ్బ కొడితే వాడిదంతా నాకు వచ్చేస్తుంది అని. ఇవన్నీ అసురు లక్షణాలు కదా. అక్కడ చూడండి, దితి అదితి. దితి ఏమో అడుగడుగున సల్లక్షణాలు నేర్పించి పిల్లల్ని దేవతలుగా సరిదిద్దింది అదితి. దితి ఏమో దుర్లక్షణాలు నేర్పించి తప్పుడు దారి దొక్కించింది. కారణం ఒకటే, ప్రపంచంలో ఉన్న ఫలాల మీద అధికమైన ఆశ, అధికమైన పేరు ప్రతిష్టల కాంక్ష ఎక్కడైతే ఉంటుందో తప్పుడు దారి దొక్కేస్తాడు. ఎక్కువగా సంపాదించుకోవాలి, వెనుకబెట్టుకోవాలి, ఎక్కువగా గౌరవాలు తెప్పించుకోవాలంటే అధికారాలు కావాలి అనేటువంటి భావంతో తప్పుడు దారి దొక్కి పక్కదారి పెట్టేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి సర్వనాశనం ఉంటుంది. అదే ఇక్కడ కూడా గాంధారి, కుంతి తోడుకోవడాలే ఇద్దరు. కుంతి ఎలా పెంచింది? 5 మందినైనా. గాంధారి ఏ విధంగా పెంచింది? అటు దితి అదితి కదా. వాళ్ళు ఎలాగ పెంచగలిగారు? వాళ్ళు ఏ విధంగా వ్యవహరించగలిగారు? సో కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే, ఇంట్లో గృహిణి యొక్క స్వభావం పిల్లల మీద సంపూర్ణంగా పడుతుంది. ఎక్కడైతే నిజాయితీతో కూడినటువంటి రుజు ప్రవర్తనము, సద్గుణాలతో కూడినటువంటి పెద్దల యందు, భగవంతుని యందు భక్తి ఏదైతే ఉందో దురాశలని జయిస్తుంది. నిజాయితీగా ముందుకు వెళ్ళేటట్టు చేసి సజ్జనులైనటువంటి వాళ్ళని దగ్గర చేసుకునే విధానాన్ని నేర్పిస్తుంది. సజ్జనుల్ని దగ్గరకు చేర్చుకునేటువంటి విధి విధానాన్ని నేర్పిస్తుంది. తారలో అది ఉంది కాబట్టి భయపడలేదమ్మా. ఆడు సుగ్రీవుణ్ణి దండించింది. నెమ్మదిగా మెత్తగా లక్ష్మణ స్వామి కూడా పెట్టింది. లక్ష్మణుని కూడా మెత్తగా పెట్టింది. అంతా అయిపోయిన తర్వాత, ఇది అయ్యా సుగ్రీవుడు లేచాడు, ఆయన రెడీ అవుతున్నాడు, మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను సుగ్రీవుడిని రాముడి దగ్గరికి. ఈయన చూశారు, ఎవరు? లక్ష్మణ స్వామి చూశారు. ఈ వేళకే ఏది వానరాలు, మరి అంటున్నారు చూడండి, బల్లూకాలు, కొండముచ్చుకు, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా పిలిపించేసిన వస్తూ ఉంటాయి, దారిలో ఉంటాయి. కాబట్టి ఓ లక్ష్మణ, నువ్వు హాయిగా వెళ్ళిపో, నేను పంపిస్తాను సుగ్రీవుడిని అని. ఆయన ఇటువైపు చూశారు. చూసి ఆమె వైపు చూసి, ఇతను ఇంకేమో మర్చిపోయాడో ఏమో అనే విషయంలో నేను ఎక్కువగా కోపపడ్డాను, మన్నించండి అంటూ, ఎవరు చూడు లక్ష్మణస్వామి, ఆయన దేవుడై ఉన్నప్పటికి కూడా ఆ మాటలో వినడంతో ఏం చెప్పాడు? మన్నించండి అని అంటూ వెళ్ళిపోయాడు లక్ష్మణస్వామి. దెన్ చూడండి 36. ఇత్యుక్త స్థారయా వాక్యం ప్రశ్రితం ధర్మ సంహితః మృదుస్వభావం సౌమిత్రి ప్రతిజగ్రాహ తద్వజః తస్మిన్ ప్రతిగృహీతే తు వాక్యే హరిగణేశ్వరః లక్ష్మణాత్ సుమహత్తత్రాసం వస్త్రం క్లిన్నమివాత్యజితం. ఓకే, ఏంటి అంటే వీళ్ళిద్దరు సంభాషణ అంతా ఈ విధంగా చాలాసేపు కొనసాగింది. వీళ్ళిద్దరు కూడా రాముడి వలన సుగ్రీవుడు ఏమేమి లాభాలు పొందాడు,
అలాగే వాలి వలన ఏమేమి కష్టాలు పడ్డాడు వివరించి చూపించింది తారాదేవి. అవునా? అలాగే రాముడి విషయంలో ఇది నువ్వు ఏమి మాత్రము సందేహించొద్దు, ఆయన కృతజ్ఞనుడు మాత్రం కాడు, కృతజ్ఞతతోనే ఉన్నాడు, వెంటనే వచ్చి రాముడితో మాట్లాడతాడు అని చెప్పి ఒప్పించి పంపించేసేసింది. దెన్ 37 చూడండి. ఏవముక్తస్తు సుగ్రీవో లక్ష్మణేన మహాత్మన హనుమంతం స్థితం పార్శ్వే సచివత్స్విదమనుబ్రవీత్. మహేంద్ర హిమవద్వింధ్య కైలాసశిఖరేషు చ మందరే పాండుశిఖరే పంచశైలేషు ఏ స్థిత తరుణాదిత్యవర్ణేషు భ్రాజమానేషు సర్వతః పర్వతేషు సముద్రాంతే పశ్చిమాయాంతు ఏ దిశి ఆదిత్యభవనే చైవ గిరౌ సంధ్యాప్రసన్నివే పద్మతాళవనం భీమం సంశ్రితా హరిపుంగవా అంజనాంబుద సంకాశాః కుంజర ప్రతిమౌజసః అంజనే పర్వతే చైవ ఏ వసంతి ప్లవంగమాః. ఓకే, అప్పుడు త్రేతాయుగంలో వానరాలన్నీ వచ్చి రాముడికి సహాయం చేశాయనే ఒక్క భావన ఏదైతే ఉందో, లక్షల సంవత్సరాలు గడుస్తూ ఉన్న ప్రస్తుత పరిస్థితులలో వానరాల వలన దేశమంతా బాధలు అనిపిస్తుంది. పక్క వేదన అనిపిస్తుంది, పంటలు నాశనం చేస్తున్నాయి, ఇళ్ళు నాశనం, చెట్లు నాశనం చేస్తున్నాయి. అయినప్పటికి కూడా జనాలకు చూడండి, అప్పుడు రాముడికి తోడ్పడ్డాయి కదా అరే ఒక్క కృతజ్ఞతా భావంతో ఏమీ అనలేకపోతున్నాను, వాటిని ఏమీ చేయలేకపోతున్నాను. మిగతా జంతువులు అయితే వరుసపెట్టి చంపేసిండేవాళ్ళు, కానీ ఇక్కడ రాముడికి సహాయం చేశాయి అనేటువంటి కృతజ్ఞత. కానీ ఏమో మృగాలు, జంతువులు వాడికి బుద్ధి లేదు, కానీ మనుషులు కదా. ఇప్పుడు వాలి సుగ్రీవులు అంటే కేవలం పూర్తిగా మృగస్వరూపమేమీ కాదు, మృగ బుద్ధులు కాదు. కోర్స్ ఏమైనా కొంచెం ఆకారాలు ఏమైనా అట్లా ఉండొచ్చునేమో, కానీ వాళ్ళకు కూడా రాజ్యం ఉంది, రాజ్య పరిపాలన చేసుకుంటున్నాం, ఇవంతా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా ఏమన్నారు, వాలిని ఏమో ఆపలేని కామంగా తెలియపరుస్తారు. మనసు కోరికలతో నిండి ఉంటుంది, బుద్ధి జ్ఞానంతో నిండి ఉంటుంది. బుద్ధికి సంకేతం సుగ్రీవుడు చెబితే మనసుకు సంకేతంగా వాలిని చెప్తారు. హనుమంతుడు ఏమో ఇక్కడ ఏంటి అంటే సంపూర్ణ భక్తితో కూడిన ఉత్సాహానికి చిహ్నంగా హనుమంతుని చెప్తారు. మరి వానరాలని ఏంటండి? ఆపలేని సంకల్పాలే వానరాలు, ఆపలేని సంకల్పాలే వానరాలు కదా. దానికి ఏంటంటే తల్లిదండ్రుల్లో నిగ్రహంగా లేకపోతే పిల్లలు తప్పనిసరిగా బలవంతులు అయితే రాక్షసులుగా మారిపోతారు, బలహీనలు అయితే ఎందుకు పనికి రాకుండా అయిపోతారు కదా. అదే తల్లిదండ్రులు వేగ సంపన్నులు అయితే వీళ్ళని చిన్నప్పటి నుంచి నియమంతో పెంచుతారండి. అదే ఇక్కడ ఏమైంది అంటే వాలి ఉన్నాడే, రావణుడి యొక్క సావాసం చేత ఆయన మనసంతా చెడిపోయింది. పైగా వాళ్ళ నాన్నగారు ఇంద్రుడే ఒక మాల ఇచ్చి ఉంటాడు ఆయనకి, ఒక దివ్యమైన మాల. ఆ మాల ఈయన మెడలో ఉన్నంత వరకు ఈయన ఎవడు జయించలేడు. అదేం చేస్తాడు, చచ్చిపోయే ముందు ఏం చేస్తాడంటే ఆ మాలని సుగ్రీవుడికి ఇచ్చేస్తాడు. సుగ్రీవా, నేను చనిపోయానంటే ఈ మాలకు విలువ పోతుంది, కాబట్టి నేను చనిపోకముందు ఈ మాల తీసి మెడలో వేసేసుకో అని. ఆయన జయించలేడు ఒక ఎత్తు, కానీ ఏంటంటే మనసును జయించకపోతే జీవితంలో ఏమి సాధించలేము. మనసు ఏం చేస్తుందండి? రాగం ద్వేషం అన్నారు, అనుకూలమైన కోరికలు ప్రతికూలమైన కోరికలతో నిండి ఉంటాం. ఒక కోరిక ఏంటండి, నాకేదో కావాలి అనుకోవడం ఒక కోరిక. అంతేకాదు నాకు సంబంధించిన వాళ్ళందరూ బాగుపడాలనుకోవడం ఒక కోరిక. అవునా? నాకు వద్దు అదంటే ఇష్టం లేదు, ద్వేషం కదా. నేనంటే ఇష్టం లేని వాళ్ళందరూ పాడైపోవాలి అని వాళ్ళ నాశనం కోసం ప్రయత్నం చేయడం, ఇది ద్వేషంలో పరాకాష్ట. ఇవి రెండు మనసులో ఉంటాయి. దాన్ని ఏమన్నారు అంటే సూక్ష్మంగా కామం క్రోధం అన్నారు. అవే రాగం ద్వేషం కూడా అయ్యాయి. అవి ఉన్నంత వరకు మానవుడికి సుఖం లేదు, ముక్తి లేదు అండి.
రెండు ఇక్కడ అవి కలగవండి అన్నారు కదా. అవి రెండు పోవాలి. దానికి ఏంటి అనంటే మనసు కోరికలతో నిండి ఉన్నది అనంటే విషయాల్లో ఉండి దాన్ని జయించలేరు. ఒక వ్యక్తి తాగబోతు రోజు ఆ కళ్ళు షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాడు. అవునా? మానేసేయగలడా? బ్రాంచ్ షాప్లో కూర్చుంటున్నాడు. మందు మానేయగలడా? లేదు. మానేయాలి అంటే అటువైపుకి వెళ్లకుండా దూరంగా ఉండగలగాలి. వస్తువు ఎదురుగా ఉన్న వస్తువునైనా దూరం చేయాలి, లేదా తనైనా వస్తువుకు దూరం కావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ చేయకపోతే కోరికను జయించలేడండి. దానికే అన్నారు అక్కడ, వాళ్ళకి ఎదురుగా వెళితే వాళ్ళకి వశమైపోతారండి. విషయానికి ఎదురుగా వ్యక్తి వెళితే అంటే ఏ విషయం మీద కోరిక ఉందో దానికి ఎదురుగా వెళ్ళినప్పుడు దాన్ని జయించలేడండి. దానికి రాముడు షార్ట్ నుంచి కొట్టేశాడంటే మనస్సును నిగ్రహించేశాడు. కోరికలతో నిండిన మనస్సుని నిగ్రహించాడు. తర్వాత ఇప్పుడు ఏమైంది? సంకల్పాలు కదా, ఇవే ఆలోచనలు, కోరికలు పరుగులు తీస్తూ ఉండేటువంటివి. వాటినన్నింటినీ ఎవరికి అప్పచెప్పాడు? సుగ్రీవుడికి అప్పచెప్పాడండి. సుగ్రీవుడు అంటే బుద్ధి. జ్ఞానానికి సంకల్పాలు అప్పచెప్పితే శక్తి పెరుగుతుందండి. అయితే ఈ సంకల్పాలన్నీ జ్ఞానానికి తోడు కావాలి, బుద్ధికి తోడు కావాలి అని అంటే మధ్యలో భక్తి రావాలి. అదే హనుమంతుడు. హనుమంతుడు ఎవరి వైపు ఉన్నాడు? వాలి సుగ్రీవులు ఇద్దరు మామగారులే, మేనమామలే, కానీ సుగ్రీవుడి వైపు ఉన్నాడు. భక్తి ఎప్పుడు జ్ఞానాన్ని అనుసరిస్తుంది. జ్ఞానాన్ని వదిలిపెట్టి కోరికల వెంట వెళ్ళింది అని అంటే అది భక్తి కాదు, అది మోహమేనండి. మోహమేనండి. కాబట్టి భక్తి జ్ఞానం కలిస్తే సంకల్పాన్ని నిగ్రహించబడతాయి. సంకల్పాలు మొత్తం నిగ్రహించబడతాయి. అదే జరిగింది ఇక్కడ. వాలి చనిపోయాడు. సుగ్రీవుడు రాముడికి స్నేహితుడయ్యాడు. సుగ్రీవుడి వెంట, రాముడి వెంట హనుమంతుడు ఉన్నాడు కదా. బుద్ధిలో జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం భగవంతుణ్ణి అనుసరించాలి అంటే భక్తి ఉండాలి కదా. హనుమంతుడు మధ్యలో వీళ్ళిద్దరిని కలిపాడు. బుద్ధిని భగవంతుడిని భక్తి కలిపిందండి. ఇప్పుడు వానరాలన్నీ వీళ్ళ దగ్గరకు వచ్చేసాయండి. కోతులన్నిటినీ చెప్పి పిలిపించేశారండి. వందలు, వేలు, లక్షలు కాదు, కోట్ల కొలది వానరాలన్నీ దగ్గరకు వచ్చేసాయి. ఎవరి దగ్గరికి? కిషన్ దగ్గరకు వచ్చేసాయి. వాడికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చూశారు. ఈ లోపల ఏం చేశాడు సుగ్రీవుడు? ఈ లక్ష్మణుడితో కూడా కలిసి ఆయన దగ్గరికి, ఎవరి దగ్గరికి? రామచంద్రుల వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. 30 నిమిషాలు. ప్రతిగృహ్య తత్సర్వం ఉపాయ నమస్పాహృతం వానరాన్ సాంద్రయిత్వా చ సర్వానేవ విసర్జయతు విసర్జయిత్వా సహరేన్ శూరాంతాన్ కృతకర్మణః మేనే కృతార్థం ఆత్మానం రాఘవంచ మహాబలం సలక్ష్మణో భీమబలం సర్వవానరహత్తమం అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం సుగ్రీవం సంప్రహర్షయన్ కిష్కిందాయా వినిక్రామ్యాం యది తే సౌమ్యరోచతే తస్య తద్వచనం శ్రుత్వా లక్ష్మణస్య సుభాషితం సుగ్రీవః పరమప్రీతో వాక్యమేతదువాచః ఏవం భవతు గచ్ఛావః స్థేయం తచ్చాసనే మయా. ఓకే. ఏమైంది? సుగ్రీవుడు వానరులలో ముఖ్యులైనటువంటి వాళ్ళని, ఆయనకు దూతలైనటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకున్న లక్ష్మణ స్వామితో కలిసి రాముడి దగ్గరికి చేరుకున్నాడు. రాముడితో మాట్లాడుతూ ఉన్నాడు. అవునా? లక్ష్మణ స్వామి చెప్పాడు రా వెళదామని. ఆయన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. రాముడి దగ్గరికి వెళ్ళి రాముడితో అత్యంత ప్రేమతో మాట్లాడుతున్నవాడు. ఇద్దరు కూర్చున్నారు. కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? జరిగిన విషయం అంతా మాట్లాడారు. త్వర జరిగింది కదా, లక్ష్మణ స్వామికి, తారాదేవికి, సుగ్రీవుడికి, హనుమంతుడికి వీళ్ళ మధ్య జరిగిన
సంవాదాన్ని అంతటినీ చెప్తూ ఉన్నాడు. ఏమయ్యా ఈ సంవాదం అంతటి యొక్క సారాంశం ఏంటి? అయ్యా వానరులని తీసుకురావడం కొరకు భూమి యావత్తు అన్ని 4 వైపులా ఉన్నటువంటి అన్ని వానరాలని తీసుకురమ్మని చెప్పాను. తెలిసింది కదా ఆల్రెడీ. ఎవరు తీసుకెళ్లారు సీతాదేవిని? రావణాసురుడు లంకకు తీసుకెళ్ళాడు అనేటువంటి విషయం తెలిసిపోయింది. అయితే లంక ఎక్కడుందో తెలియలేదు, ఎటుపక్క ఉందో కరెక్ట్గా తెలియలేదు. రావణాసురుడు ఎక్కడ ఉంటాడో అనే విషయం తెలియలేదు. కానీ రావణాసురుడు మాత్రం తీసుకెళ్ళాడు. జటాయు చెప్పింది, తర్వాత వీళ్ళకు కూడా తెలిసింది కదా. సుగ్రీవుడికి తెలుసు కొన్ని, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. దానికి అన్ని విషయాలను కూడా సుగ్రీవుడు తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, కొంతమంది ఈ వానరులలో ముఖ్యమైనటువంటి వీరులని పక్కకు పిలిపించుకున్నాడు. వాళ్ళతో ఒక్కొక్కరితో చెప్తున్నాడు ఎవరెవరు ఎంతెంతమంది వానరులను తీసుకొని ఏ దిక్కుకు వెళ్ళి వీళ్ళు వెతకాలి అనేటువంటి విషయాన్ని సుగ్రీవుడు చెప్తున్నాడు. తూర్పు దిక్కు కొంతమంది, పశ్చిమ దిక్కు కొంతమంది, తర్వాత ఉత్తరం దిక్కు కొంతమంది, ముఖ్యంగా దక్షిణ దిక్కుకు కొంతమంది. ఆయా దిక్కులలో ఏ దిక్కులలో సుగ్రీవుడు అంతా చూశాడు. ఎప్పుడు చూశాడు? వాలి చంపడానికి ప్రయత్నం చేశాడు. చూడండి, భూమి మొత్తం తిరిగాడట. ఇప్పుడు ఈ అనువాకాలు అన్నీ కానీ చదివారు అని అనుకోండి, ఈ 40 నుండి 50 వరకు ఈ సర్గలన్నీ కానీ చదివారు అని అంటే ఈ సర్గల్లో మొత్తం భూమిని అంతటినీ వర్ణిస్తున్నాడు ఆయన. అప్పుడులో భారతదేశం ఒకటే ఉంది, పక్కన లంక కూడా ఉంది. లంక కూడా భారతదేశంలో ఒక భాగమే అప్పట్లో కదా. అయితే ఏంటంటే మిగతా ప్రాంతాలలో ఎక్కడ జీవరాశులు నివసించడానికి అనుకూలంగా ఉంది, ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి భయంకరమైనటువంటి పర్వతాలు ఉన్నాయి, అన్నీ కూడా తెలుసు ఈయనకి, అన్నీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు వానరులను పంపించేటప్పుడే ఏం చేశాడు? ముఖ్యంగా హిమాలయాల్లో ఉంటాయి వానరాలన్నీ వాటిని తీసుకురమ్మన్నాడు. తర్వాత తూర్పు ప్రాంతంలో కొన్ని, పశ్చిమ ప్రాంతంలో కొన్ని, అక్కడ వాటిని కూడా పట్టుకురమ్మన్నాడు. పట్టుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టి ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరిని ఒక లీడర్గా చేశాడు. ఒక్కొక్క వైపు ఒక లీడర్. ముఖ్యంగా ఏమిటి? తూర్పు దిక్కుకు ఎవరిని పంపిస్తున్నారు చూడండి. 40 అథ రాజా సమృద్ధార్థః సుగ్రీవః ప్లవగేశ్వరః ఉవాచ నరశార్దూలం రామం పరబలార్దనం ఆగతా వినివిష్టాశ్చ బలినః కామరూపిణః వానరా వానరేంద్రావ ఏ మద్విషయవాసినః తైమే బహువిక్రాంతైః హరిభిర్భీమ విగ్రహై ఆగతా వానరా ఘోర దైత్యదానవ సన్నిభ ఖ్యాతకర్మాపదానాస్య బలవంతోచితక్లమాః పరాక్రమేషు విఖ్యాత వ్యస పృథివ్యంబుచరా రామ నానానగనివాసినః కోట్యగ్రశైమే ప్రాప్త వానరాస్తవ కింకరా. ఏమైంది? అథరాజా సమృద్ధార్థః సుగ్రీవః ప్లవగేశ ఉవాచ నరసార్దూలం రామం నరబలార్దవం. అప్పుడు ఏం చేశాడు? రాముడితో అన్నీ మాట్లాడుతూ ఏం చేశాడు? ఆయన భూమిని అంతటిని గురించి వివరించి ఎవరెవరిని ఏ పక్క పంపిస్తున్నానో చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట వినతుడు అనే ఆయన్ని పిలిపించాడు. ఆయన్ని, అయ్యా నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు. తూర్పు కనుమలు ఎక్కడి నుండి? ఆంధ్రప్రదేశ్ దగ్గర నుండి, అవునా, ఎటు మేఘాలయ వరకు, బంగ్లాదేశ్, సిక్కిం, మేఘాలయ, ఆ ప్రదేశాలన్నింటి గురించి వివరించాడు. ఏ ప్రదేశాలలో ఎక్కడెక్కడ వానరులు ఏ విధమైనటువంటి 4-5 రకాలు ఉన్నాయి. పెద్దవన్నీ కొండముచ్చులు అంటాం కదా, పెద్ద నల్లగా ముఖం ఉండేటువంటివి, అవునా. పెద్ద కోతులు కొన్ని ఉన్నాయి కదా. ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదా బల్లూకాలు, ఎలుగుబంట్లు, ఇలాంటి వాటిని ఏవేవి ఎక్కడెక్కడ ఎన్ని ఉంటాయి, వాటిని ఎలాగా దీన్ని తీసుకొని వెళ్ళి ఆ ప్రదేశాలను ఎక్కడెక్కడ వెతకాలి అనే విషయం అంతా వినతుడికి చెప్పాడు. ఫస్ట్ తూర్పు దిక్కుకు కావాల్సినటువంటి వాళ్ళని అందరినీ పంపించేశాడు. చాలామందిని పంపించేశాడు. చదవండి ఇదంతా.
ఆయన వరుసగా చెప్తున్నాడు ఆ తూర్పు దిక్కులో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఎలా ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ వెతకాలి. అవునా, సీతమ్మ వారిని వీడు తీసుకెళ్ళిపోయి దాచిపెట్టాడు కదా రావణాసురుడు. ఎక్కడ దాచిపెట్టాడు ఏమో తెలియదుగా. కొండలు, గుహలు, లోయలు, దేవాలయాలు, నదులు, ప్రాంతాలు అన్ని ప్రదేశాల్లోనూ వర్ణించి 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 వెతకమని చెప్తూ ఉన్నాడు. అయిపోయి దాన్ని పంపించేశాడు కొంతమంది నుంచి. తర్వాత ఏం చేశాడు, ఇంకొక అంగదుడిని పిలిచాడు. ఎవరు, వాలి కొడుకే అంగదుడు ఇక్కడ లీడర్. ఆయన లీడర్షిప్ కింద ఇంకో కొంతమందిని ఇచ్చేశాడు. ఎవరెవరయ్యా చూడండి 41. తతః ప్రస్థాప్య సుగ్రీవః తన్మహద్వానరం బలం దక్షిణాం ప్రేషయామాస వానరాన్ అభిలక్షితాన్ నీలం అగ్నిసుతం చైవ హనుమంతం చ వానరం పితామహ సుతం చైవ జాంబవంతం మహాబలం సుహోత్రం చ శరారిచ్చ శరగుల్మం తథైవ చ గజం గవాక్షం గవయ సుషేణం వృషభం తదా మైందం చ ద్వివిధం చైవ విజయం గంధమాదనం ఉల్కాముఖం అసంగం చ హుతాశన సుతా ఉభౌ అంగద ప్రముఖాన్ వీరాన్ వీరః కపిగణేశ్వరః వేగ విక్రమ సంపన్నాన్ సంధిదేశ వివేశవితూ. వీళ్ళందరినీ పిలిపించాడు. ఎవరయ్యా, అగ్నిసుతుడట, నీలుడు, అగ్నిదేవుడు కొడుకు. హనుమంతుడు, బ్రహ్మాంశ సంభూతుడట. ఎవరు, జాంబవంతుడు, బ్రహ్మ కొడుకు, బ్రహ్మదేవుడు కొడుకు జాంబవంతుడు. తర్వాత సుహూత్రుడు, శరారి, శరగుల్మనుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, సుషేణుడు. ఈ సుషేణుడేమో సుగ్రీవుడికి మామ, పిల్లనిచ్చిన మామ. ఋషభుడు, మైందుడు, ద్వివిధుడు, విజయుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అసంగుడు, వాలికుమారుడైన అంగదుడు. మొన్న వాళ్ళందరినీ దక్షిణ దిశకు వెళ్ళమన్నాడు, దక్షిణం వైపుకు వెళ్ళమన్నాడు. వీళ్ళకి లీడర్ అంగదుడు కదా, ఆయన యువరాజు కదా, కాబట్టి వీళ్ళకి అందరికీ లీడర్ చేశాడు. నువ్వు వెళ్ళి అది చెప్తూ ఉన్నాడు. అయ్యా, దక్షిణ దిశం వెళుతూ వెళుతూ ఉంటే ఏమేమి నదులు వస్తాయో కూడా చెప్తున్నాడు ఆయన. ఏమేమి వస్తాయండి, గోదావరి, మహానది, కృష్ణవేణి, వరద, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద నదులయ్యా. ఆ నదులని దాటుకొని వెళ్ళి ఆ నదీ తీర ప్రాంతాలలో పెద్ద పెద్ద ఈ నగరాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, వాటిని కూడా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దాదాపు మహారాష్ట్ర దగ్గర నుంచి ఇటువైపు అంతా వస్తుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఇవన్నీ వచ్చేస్తాయి ఇటు పక్క. వాటికే పేర్లు చెప్తున్నారు, అప్పుడున్న పేర్లు. మేఖల, ఉత్కల, దశార్ణవ దేశాలు, అశ్వవంతి, అవంతిపురం, వీటన్నిట్లో ఇంకా విదర్భ, ఋషిక, మాహిషిక, వంగ, కళింగ, కౌశిక, కళింగ ఇది కూడా ఒరిస్సా కూడా, కౌశిక మొదలగు దేశాలన్నిటినీ వెతకమంటున్నాడు. ఇంకా ఏంటి అంటే ఆంధ్ర, పుండ్ర, ఆంధ్ర అనే పేరు అప్పటి నుంచి ఉన్నట్టుంది. పుండ్ర, చోళ, తమిళనాడు, పాండ్య, కేరళ, మొన్నగ భాగాలన్నిటినీ కూడా వెతకమని చెప్తున్నాం. అంటే సౌత్ ఇండియా మొత్తం వీళ్ళగా అప్పచెప్పాడు. ఇటు మొత్తం అంతా వెతకాలండి మీరు అంగదుడికి చెప్తూ ఉన్నాడు. అవునా, హనుమంతుడు కూడా ఉన్నాడు కదా. వీళ్ళకందరికీ అప్పచెప్పి ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో అటు వెళ్ళిపోయాడు కదా రావణాసురుడు. వెళ్ళింది వాళ్ళ దగ్గర నుంచి ఇటే వెళ్ళిపోయాడు కదా, చూశాడు. ఈ ప్రాంతంలోనే ఉండి ఉండొచ్చు రావణాసురుడు. పైగా పుష్పక మేళాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు కదా. కాబట్టి ఈ ప్రాంతాల గురించి అన్నిటినీ స్పష్టంగా వివరించి చూస్తూ రాముడికే ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రదేశాలన్నీ నీకడ తెలుసు అన్నట్లుగా కదా. అది చేసుకున్నాడు. మొత్తం వెళ్ళి ఇదంతా మీరు వెతకండి అయ్యా అని చెప్పాడు. తర్వాత పశ్చిమ దిక్కుకు చూడండి 42. అద ప్రస్థాప్య సుగ్రీవ తాన్ హరీన్ దక్షిణాం దిశ
అబ్రవీన్మేఘ సంకాశం సుషేణం నామ యోధవం తారాయాం పితరం రాజా శ్వశురం భీమ విక్రమం అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం అభిగమ్య ప్రణమ్య చ. అయితే ఏమైంది, తర్వాత సుషేణుడిని పిలిపించాడు. సుషేణుడు తారాదేవి తండ్రి అట. సుషేణుడు అని ఆయన తారాదేవి తండ్రి. ఈయన్ని పిలిపించాడు. ఈయన్ని పిలిపించి ఏమన్నాడు, పశ్చిమ దిక్కుకు వెళ్ళి వెతకండి అన్నాడు. పడమర ప్రదేశాలు అక్కడ మహారాష్ట్ర దగ్గర నుంచి, అవునా, మహారాష్ట్ర, గోవా అటు పక్క. దాని తర్వాత మహారాష్ట్ర తర్వాత ఏమొస్తుంది, ఇప్పుడైతే మహారాష్ట్ర పక్కనే ఉంది నరేంద్ర మోడీ ఊరేది, నరేంద్ర మోడీది రాష్ట్రం గుజరాత్, రాజస్థాను అటు సైడు, ఇప్పుడు హర్యానా, పంజాబు, హిమాచల్ ప్రదేశ్ ఇటు వస్తుంది. అటువైపు అక్కడ దాకా ఆ ప్రదేశాలన్నిటినీ వెతకమని చెప్పి సుషేణుడికి ఆయనకు కొంతమంది వానరులనిచ్చి ఆయన్ను అట్లా పంపించేశాడు కదా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరిని పిలిపించాడు. ఎవరయ్యా ఆయన, శతవలి అట. ఇంకో ఆయన లాస్ట్ శతవలి ఆయన పేరు. ఆయన్ని పిలిపించాడు. ఆయన్ని పిలిచి ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని అంతా వెతకమన్నాడు. ఉత్తరప్రదేశ్ దగ్గర నుండి ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, బర్మా, అదేది నేపాల్, ఆ ప్రదేశాలన్నింటినీ కూడా వెతకమని చెప్పి శతవలి అని ఆయన్ని పంపించాడు. అలాగని పంపించేసి ఆ తర్వాత ఏం చేశాడు, అందరి గురించి చెప్తూనే హనుమంతుడిని ప్రత్యేకంగా పిలిపించాడు. హనుమంతుడిని ఒక 2 శ్లోకాలు చదువుతున్నాను. 44. విశేషేణ తు సుగ్రీవో హనుమంత్యర్థముక్తవాన్ సహితస్మిన్ హరిశ్రేష్ఠే నిశ్చితార్థోర్థ సాధనే అబ్రవీచ హనుమంతం విక్రాంతం అనిలాత్మజం సుగ్రీవః పరమప్రీతః ప్రభుః సర్వవనౌకసాం నభూమౌ నాంతరిక్షేవా నాంబరే నామరాలయే నాప్సువాగతి సంగం తే పశ్యామి హరిపంగవః. విశేషేణ సుగ్రీవః హనుమత్ అర్థముక్తవాన్. హనుమంతుడిని ముందుకు పిలిచి హనుమంతుడిని గురించి సుగ్రీవుడు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాడు రాముడికి. ఏమని, అయ్యా ఈ హనుమంతుడు తప్పనిసరిగా సీతను చూసి రాగలడయ్యా. ఎందుకు అని అంటే హనుమంతుడికి భూలోకమే కాదు సకల లోకాలు తెలుసయ్యా. ఈయనకు సర్వలోకాలు తెలుసు, అవునా. ఒక భూమి మీదనే కాదు, ఏ లోకాలకైనా ఈయన ఏ లోకాల్లోనైనా హనుమంతుడు తిరిగి రాగలడు. పై లోకాలు కాదు, కింద లోకాలు కాదు. హనుమంతుడు తప్పనిసరిగా ఈ కార్యాన్ని నెరవేరుస్తాడయ్యా అని చెప్తూనే మరి రామచంద్రుల వారికి ప్రత్యేకంగా పరిచయం చేశాడు. ఏమయ్యా ఆయనకు తెలుసా తెలియదా, ఇదంతా రహస్యం, తెలుసు తెలియదు అనేది. పైకి జరగాల్సిందంతా జరుగుతూ ఉండాలి కదా. దానికి ఏంటంటే వెంటనే హనుమంతుడు విషయంలో రాముడికి కూడా నమ్మకం కలిగింది. దానికి ఆయన చేతిలో ఉన్న ఉంగరం తీసి హనుమంతుడికి ఇచ్చాడు కదా. హనుమంతుడికి ఇచ్చి ఆయనకి చెప్తూ ఉన్నాడు, సీత కనిపిస్తే ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, కొన్ని రహస్యమైన విషయాలన్నీ కూడా హనుమంతుడికి ప్రత్యేకంగా చెప్పి మీరు ఎలాగైనా సరే సీతను చూసి రావాలి అని వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళందరూ సరే అన్నారు. సరే అనేక బయలుదేరి వెళ్ళిపోయారు వెతకడానికి. అయితే వాళ్ళకి గడువు పెట్టారు, 1 నెల రోజుల లోపల చూసి తిరిగి రావాలి అని చెప్పి. వాళ్ళు సరే అని వెళ్ళిపోయారు. ఏమైన తర్వాత రేపు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. రేపు క్లాస్ జరుగుతుంది. ఎల్లుండు కళ్యాణం కాబట్టి క్లాస్ జరగడానికి అవకాశం లేదు. సో వీలైనంత ఎంతవరకు అయిపోతుందో అంతవరకు రేపు పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మార్నింగ్ క్లాస్ అయితే ఎల్లుండి కూడా ఉంటుంది, కానీ ఈవినింగ్ క్లాస్ రేపటితోనే పూర్తి అయిపోతుంది.
కదా. ఎల్లుండి కళ్యాణం, హాయిగా కళ్యాణం చేద్దాం. ఆ తర్వాత 7వ తేదీ కార్యక్రమం కూడా ఉంది కదా, 7వ తేదీ. మరి 7వ తేదీ సాయంత్రం క్లాస్ ఉంటుందో ఉండదో, కాకపోతే 6వ తేదీకి కళ్యాణం ఉంది కాబట్టి రేపటికి చేయాల్సింది పూర్తి చేసేద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.